సౌత్ కాన్స్టిట్యున్సీలో అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా ఎవరైతే మాలాధారణ చేశారో 41 రోజులు దీక్షని చేపట్టారో వాళ్ళందరికీ కూడా నిత్య అన్నదాన పథకాన్ని ఏర్పాటు చేశాము. దీంట్లో భాగంగా ముఖ్యంగా ఆ అయ్యప్ప స్వామి ప్రతి ఒక్కరికి కూడా అతని యొక్క దీవెనలు ఉండాలని చెప్పేసి మనసారా ప్రార్థన చేస్తూ వారి యొక్క ప్రసాదాన్ని అందరూ కూడా స్వీకరించేలాగా ఈ రోజు నుంచి 12 డిసెంబర్ వరకు కూడా రోజు కూడా ఇక్కడ ఎంతమంది వచ్చినా సరే కానీ అయ్యప్ప స్వామి భక్తులు కానీ, దుర్గాదేవి మాల వేసిన వారు కానీ, గోవింద మాల వేసేవారు కానీ, అమ్మ శ్రీ కనకమాల అమ్మవారి గారు మాల వేసిన వారు కానీ వారందరికీ కూడా ఇక్కడ భిక్ష ఏర్పాటు చేస్తున్నాము. అందరూ కూడా ఈ మీడియా ద్వారా కూడా తెలుసుకొని సౌత్ కాన్స్టిట్యున్సీలో ఎంతమంది ఉన్నారు, 1000 మంది ఉండొచ్చు, 2000 మంది ఉండొచ్చు, ఎంతమంది వచ్చినా కానీ ఈ రోజు నుంచి ఈ 19 రోజులు అనుకుంటాను, ఆ రోజు 12వ తారీఖు వరకును ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ అన్ని ఏర్పాటు చేస్తున్నాము. ఇది మరి ఆ అయ్యప్ప స్వామి ఆ రోజు మాలలో ఉండేటప్పుడు నేను అనేక రకాల జనచైతన్య యాత్రలు, అనేక ధర్నాలు అన్నీ చేశాము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు. మరి అయ్యప్ప స్వామి ఒక దీవెన వల్ల నేను ఎమ్మెల్యే కూడా అవ్వడం జరిగింది. అందుకే ఆ రుణం తీర్చుకోవడం అంటారు. ఆ అయ్యప్ప స్వామి భక్తులందరికీ కూడా నేను ఈ రకంగా ఏదో కొంత భిక్ష పెట్టి సహాయం చేస్తున్నాను అని చెప్పేసి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఆ దేవుడు నాకు ఇచ్చిన ఆ యొక్క సపోర్ట్ వల్ల నేను చేయగలుగుతున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాను.